తులారాశి వారి చుట్టూ ఈ దేవత తిరుగుతుంది. నవంబర్ 20 తర్వాత మీకు జరగబోయేది ఇదే. కాళ్ళు చేతులు వణికిపోతాయి. వెంటనే చూడండి. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రాశివారు చాలా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎక్కువ కోప్పడిపోవడం లేదా ఎక్కువగా ప్రేమించేయడం, ఎక్కువగా ఆనందపడిపోవడం ఇలా ఎప్పుడు కూడా ఉండరు. చాలా బ్యాలెన్స్డ్గా వారి యొక్క ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ రాశి వారికి డబ్బు పట్ల ప్రేమ అనేది అధికంగానే ఉంటుంది. చిన్నతనంలో డబ్బు లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల యవ్వనం వచ్చేసరికి మంచిగా డబ్బు సంపాదించి ఉన్నతమైన పొజిషన్లో సెటిల్ అవ్వాలని అనుకుంటారు. సమాజంలో చురుగ్గా పాల్గొంటారు. ఏవైనా కార్యక్రమాలు ఉన్న నాయకత్వం తీసుకుని ముందుకు నడిపిస్తారు. ఈ రాశి వారికున్న వాక్ చాతుర్యం కారణంగా ఇతరులతో సంబంధాలు త్వరగా కలుపుకుంటారు. ఇట్టే ప్రతి ఒక్కరిని కూడా తనవారుగా మార్చుకుంటారు. అలానే స్నేహితులకు కానీ కుటుంబానికి కానీ ఎంతగానో విలువిస్తారు. వీరెప్పుడు కూడా ఇతరులు చెప్పేటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతో గుట్టుగా ఉంచుతారు. వాటిని ఇంకొకరికి చెప్పడం కానీ లేదా ఇతరుల వారికి చెప్పుకున్నటువంటి బాధలు బయట చెప్పడం ఇటువంటివి అస్సలు ఈ రాశి వారికి నచ్చవు. అలానే ఈ రాశి వారి కళల పట్ల విశేషమైన ఆసక్తి ఉంటుంది. అలానే అలంకరణ ప్రియులుగా చెప్పుకోవచ్చు. అందాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒకే విధంగా, అంటే తన వారికి ఒక విధంగా మాట్లాడటం, బయట వారికి ఒక విధంగా మాట్లాడటం, ఈ విధంగా అస్సలు ఉండరు. ఎప్పుడు కూడా ఎవరిది తప్పైతే వారిది మొహం మీద చెప్పేస్తూ ఉంటారు. నిర్మొహమాటంగా మాట్లాడడం ఈ రాశి వారిలో ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు. బంధాలకి బంధుత్వాలకి అధికంగానే విలువిస్తారు. అయితే వీరిలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలంటే ఎంత నిర్మోహమాటంగా చెప్తారో, కొన్నిసార్లు మాత్రం ఎక్కడో సంచాయిస్తూ ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇతరులు ఎక్కువగా సంతోషపెట్టాలనుకుంటారు. అంటే ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కుంటారు. కానీ అందరి పట్ల ఈ విధంగా ప్రవర్తించడం మీకు సరైనది కాదు. కొంతమంది దీన్నే అదనుగా తీసుకొని మిమ్మల్ని ఉపయోగించుకోవడం, లేకపోతే మిమ్మల్ని అసలు లెక్క చేయకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా తులారాశి వారికి కొత్త అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపార విషయంలో కానీ లేదా ఉద్యోగ విషయంలో కానీ కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. అయితే రిస్క్ తీసుకోవడం మాత్రం మీరు కొంచెం దూరంగా ఉండండి. రిస్క్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇతరులు చెప్పినటువంటి కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మి లాభాలకు ఎక్కువగా ఆశపడి అనవసరంగా మీ డబ్బును కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నూతన పెట్టుబడుల విషయంలో కానీ రిస్క్తో కూడుకున్న విషయాల్లో కానీ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ప్రమోషన్, ఇంక్రిమెంట్లలో శుభవార్త వినబోతున్నారు. ఉద్యోగ పరంగా ఆదాయం కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ప్రారంభించేటువంటి ఏ వ్యాపారం అయినా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. తులారాశికి సంబంధించి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఖర్చులు నియంత్రించడం అనేది చాలా అవసరం. అనవసర వ్యయాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్లో ప్రయోజనం పొందవచ్చు. అలానే వీలైనంత వరకు కూడా ఎవరికి కూడా హామీలు, షూరిటీ సంతకాలు అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు మోసపోయే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. ప్రేమ విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రేమికుల మధ్య అనుబంధం పెరుగుతుంది. చిన్న చిన్న వివాదాలు జరిగే అవకాశం ఉన్నా అవి త్వరగానే పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబం నుండి కూడా మద్దతు పొందే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరు కూడా ఒక మాట మీద ఉంటారని చెప్పుకోవచ్చు. దంపతులు ఇద్దరు కూడా సంతాన అభివృద్ధికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఇక ఆరోగ్య విషయంలో చూసుకుంటే
చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా సాధారణంగానే ఉంటుంది. అయితే ఒత్తిడి వల్ల మాత్రం చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి. వ్యాపార విషయంలో కానీ కుటుంబ విషయంలో ఉన్నటువంటి ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం తగ్గించుకోవడం మంచిది. యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. తిండి అలానే నిద్ర విషయంలో ఖచ్చితంగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా మీరు తీసుకునేటువంటి చిన్న చిన్న జాగ్రత్తల వల్ల చాలా వరకు కూడా ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. ప్రణాళికలు వేసుకొని వాటి ప్రకారం చదువుతారు. అలానే సృజనాత్మక రంగాలంటే కళలు కానీ డిజైనింగ్, మ్యూజిక్ లేదా ఆర్కిటెక్చర్ పట్ల ఎక్కువగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే కొన్ని ప్రతిష్టాత్మకమైన ప్రదేశాల్లో విద్యాభ్యాసాలు చేయాలనుకుంటున్నారో అలాంటి ప్రదేశాల్లో ఖచ్చితంగా విద్యాభ్యాసం చేస్తారని చెప్పుకోవచ్చు. ఉన్నత విద్యాభ్యాసాలకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మీకు ఎదురయ్యే కొన్ని సవాళ్ళు ఏవైతే ఉన్నాయో మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నిర్లక్ష్యంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ రంగాల్లో అనుకున్న విధంగా పేరును సంపాదించుకుంటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో కూడా బాగానే కలిసి వస్తుంది. అయితే కళాకారులు మునుపటితో పోలిస్తే మరికొంత కష్టాన్ని చేయవలసి ఉంటుంది. ఇక తులారాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో నూతన గృహం కొనుగోలు చేయడానికి కానీ నిర్మాణాలు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. గృహం విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. అయితే మీ చుట్టూ ఒక దేవత అయితే తిరుగుతూ ఉందండి. ఈ దేవత కారణంగా మీ ఇంట్లో అన్ని శుభ ఫలితాలే ఉండబోతున్నాయి. కానీ ఈ దేవత కనుక మీ మీద ఆగ్రహించినట్లయితే మీకు వచ్చేటువంటి కష్టాలు చూసి మీరే వణికిపోతారని చెప్పుకోవచ్చు. అయితే ఆ దేవత మీ ఇంట్లో తిరుగుతుందనడానికి మీకు కొన్ని సంకేతకాలు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా ఇంట్లో సుగంధభరితమైన వాసన వస్తుంది. అంటే చుట్టూ సుగంధభరితమైన పుష్పాలు పుయ్యడం, లేకపోతే ఎవరైనా స్త్రీ మీకు ఎర్రటి పుష్పాలు తెచ్చి చేతికి ఇచ్చినట్లయితే మీ ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నట్లు, అలానే తరచూ బల్లి కనబడుతున్నా, చీమలు చక్కెరను తీసుకువెళ్తున్నట్టు కనబడుతున్నా ఇవన్నీ కూడా ఇంట్లో దేవత ఉంది అనడానికి సంకేతకాలు. అయితే మీరు కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. వీటిని కనుక చేయలేనట్లయితే ఆ దేవత కోపానికి మీరు గురవుతారు. ప్రతిరోజు కూడా ఇంటిని అస్సలు పాచి అనేది లేకుండా శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. అలానే ముఖ్యంగా స్త్రీలు తలను దువ్వుకునేటప్పుడు ఒక చోట కూర్చొని దువ్వుకొని ఆ వెంట్రుకలన్నిటినీ కూడా ఒక్కసారిగా తీసి బయటకు వేసేయండి. అవి కనుక ఎగిరినట్లయితే మీకు అదృష్టం అనేది తగ్గిపోతుంది. అలానే ఈ సమయంలో ఎవరైనా మీ ఇంటికి దానం కొరకు వచ్చినట్లయితే లేదు అనకుండా ఖచ్చితంగా దానాన్ని అయితే చెయ్యాలి. అంతేకాని చేతులు ఖాళీగా లేవు తర్వాత లేకపోతే మా ఇంట్లో ఎలాంటివి లేవు అని కోపంతో వారికి సమాధానం చెప్పకండి. ఈ విధంగా చెప్పినట్లయితే దేవత మీ మీద ఆగ్రహిస్తుంది. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.